నమస్తే, నేను మీ అడ్వకేట్ సంతరాజ్. ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే డివోర్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. కంటెస్టెడ్ డివోర్స్ అండ్ మ్యూచువల్ డివోర్స్. దీంట్లో ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఇద్దరు వ్యక్తులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య వివాహ జీవితం బలోపేతం కాకుండా గొడవలు పడుతూనే ఉన్నారు. అంత మాటలు కొట్టుకోవడం, ఒకరి డిసిజన్ ఒకరికి నచ్చకపోవడం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడం, వాళ్ళు ఇంకా కలవలేము, మాకు ఇద్దరికి సెట్ కాదు, విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తీసుకునే డివోర్స్ మ్యూచువల్ డివోర్స్. ఒకేలా ఒక వ్యక్తి దగ్గర నుంచి మాత్రమే, అంటే ఒక వ్యక్తి సైలెంట్గానే ఉన్నారు, వాళ్ళు కాపురవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మంచిగా చూస్తున్నారు, కానీ ఏంటంటే వేరే వ్యక్తికి వాళ్ళు నచ్చట్లేదు, వాళ్ళు ఒక్కరు మాత్రమే తీసుకోవాలి డివోర్స్ అనుకున్నప్పుడు కంటెస్టెడ్ డివోర్స్ అనేది ఫైల్ చేస్తారు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలంటే కంటెస్టెడ్ డివోర్స్. ఇద్దరూ కలిసి డివోర్స్ తీసుకోవాలనుకున్న మ్యూచువల్ డివోర్స్. సో కొన్ని రీజన్స్ ఏంటి, గ్రౌండ్స్ ఏమేమి ఉంటాయి అంటే డివోర్స్ తీసుకోనికి ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయి మన లా వైజ్ అని తెలుసుకోవాలనుకుంటే మనకున్న రీజన్స్ ఏంటంటే, కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే మత మార్పిడి చేయడానికి చూస్తారు. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నా మతంలోకి మారు, లేదా నా మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి చేసిన తర్వాత వాళ్ళు వేరే రిలీజన్ చేంజ్ అయినప్పుడు కూడా అది ప్రాబ్లమే. సో ఒక వ్యక్తి హిందూ రిలీజన్ కింద మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ తర్వాత అతను వేరే రిలీజన్లో కన్వర్ట్ అవ్వాడు, ఈమెను కూడా అదే రిలీజన్లోకి మారమని ఫోర్స్ చేయడం తప్పు. సో అలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆమె డివోర్స్ తీసుకోవచ్చు. అలాగే అదేవిధంగా కొన్ని సుఖ రోగాలు అనేవి ఉంటాయి, హెచ్ఐవి, అలాగే ఇలాంటి కొన్ని చెప్పలేని రోగాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు డిసిజన్ తీసుకుని డివోర్స్కి అనేది అప్లై చేయవచ్చు. అలాగే విచారం కానీ అడల్టరీ సంబంధించి ఎవరైనా మగవారు కానీ ఆడవాళ్ళు కానీ ఇలాంటి వృత్తిలోకి వెళ్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు కూడా విడిపోయి ఉండాలనుకుంటే వాళ్ళు కూడా డివోర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా చెప్పాలి అంటే, సో గృహింస పెడుతున్నప్పుడు, మానసికంగా ఫిజికల్గా వరకట్నం తేమని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇలాగా టార్చర్ భరించలేనప్పుడు మాత్రం తీసుకోవచ్చు. కానీ మేము డివోర్స్ తీసుకోమని సపోర్ట్ చేయట్లేదు, కానీ కలిసి ఉండాలనే చెప్తున్నాము. కానీ ఏంటంటే అందరికీ లా అనేది తెలియాలి కాబట్టి ఏ రీజన్స్ వల్ల డివోర్స్ తీసుకోగలుగుతారు. ఒకవేళ కలవలేని ఇమడలేని సిచ్యువేషన్లో భరించడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు డివోర్స్ తీసుకోవడం తప్పులేదు.